మరి అంతగా చక్కగా ఇక్కడ ఆరాధన చేస్తా ఉన్నారంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను. హల్లెలూయా. ఎవరికైనా ఎవరి జీవితాలలోనైనా ఎవరి బ్రతుకులలోనైనా బాగు కావాలి అంటే కేవలం ఎవరో వాక్కు కావాలి మనకి? కేవలం దేవుని వాక్కు మాత్రమే కావాలి. దేవుని వాక్కు సెలవిస్తే ఎలాంటి పరిస్థితి అయినా సరే మారగలదు. హల్లెలూయా. ఎలాంటి ఇబ్బంది అయినా ఎలాంటి బాధ అయినా సరే తొలగిపోగలదు. ఎందుకంటే ఆయన వాక్కులో ఉన్న శక్తి ఈ లోకంలో ఎవరి మాటల్లో కూడా ఎవరి వాక్కులో కూడా లేనే లేదు. కాబట్టి ఆయన తన వాక్కుని పంపి వారిని వాక్కు చేశాను. రెండు చేతుల పైకైతే హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని మాత్రమే కాదు, నాటికి నేటికి మనలను కూడా ఆయన వాక్కు ద్వారా మాత్రమే బ్రతికిస్తూ ఉన్నారు. ఆయన వాక్కు ద్వారా మాత్రమే మనల్ని వాక్కు చేస్తూ ఉన్నారు. ఆయన వాక్కు ద్వారా మాత్రమే మనల్ని సత్య మార్గంలో నడిపిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వాక్కులో స్వస్థత ఉంది, ఆయన వాక్కులో జీవం ఉంది. అందు నిమిత్తమే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఆయన వారు పడిన కుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఇంకేం చేశాడంట దేవాది దేవుడు? వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించారు. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్ప దేవుడు అని అంటే వారు ఏ పరిస్థితులలోనైతే పడిపోయి ఉన్నారో వారందరి పనులు, వారందరి ప్రార్థనలు, లేక వారందరి బాధలు ఇబ్బందులు చూసి వారు ఏ గుంటలో పడిపోయి ఉన్నారో ఆ గుంటలో నుండి దేవుడే వారిని ఏం చేశారంట? లేవనెత్తారు. హల్లెలూయా. అందుకనే వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా. ఎందుకు మనుషులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు దేవుని ఆరాధించాలి? ఎందుకు దేవునికి స్తోత్రము చేయాలి అని అంటే ఆయన కృపను బట్టి. హల్లెలూయా. ఎవరి కృపను బట్టి అంటే దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరలా మన పట్ల ఆయన కలిగిన ఆలోచనలు బట్టి, మన జీవితాలలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. హల్లెలూయా. ఏం చేయాలి? ఇంకా కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఏం చేయాలి? ఉత్సాహ ధ్వనితో దేవుని యొక్క కార్యాలను మనం ఏం చేయాలి? ప్రకటించు వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మహోన్నతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవుడు, ఆయన రక్షకుడు. ఆయన బిడలముగా మనం అందరము కూడా ఉన్నాము కనుక ఆయన కార్యాలను, ఆయన కృపను నిరంతరము కూడా మనం జ్ఞాపకానికి తెచ్చుకొని దేవా మీకు స్తోత్రాలు, దేవా మీకు వందనాలని చెప్పి కృతజ్ఞతలు మనము దేవునికి తెలియపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయవారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయవారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయి అద్భుతములను చూసిరి. హల్లెలూయా. ఎవరు చూసారంట? ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయవారు అందరూ కూడా దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలను, ప్రభు చేసిన మహత్కార్యాలను, సూచక కార్యాలను చూసి దేవుని బహుగా వారు ఆరాధించారంట. హల్లెలూయా. ప్రతి మనిషికి కూడా కృతజ్ఞత అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను బట్టి మాత్రమే మనము బ్రతుకుతూ ఉంటున్నాము. మనం మనుగడ ముందుకు కొనసాగుతుండడానికి కారణము కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన ఒక మాట సెలవిచ్చారు, మనం బ్రతకండి అని చెప్పి. అందరి నిమిత్తమే మనం అందరము కూడా బ్రతికి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన చేసిన కార్యాలన్నిటినీ కూడా, ఆయన జరిగించిన అద్భుతాలన్నిటినీ కూడా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు ఉండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచునుండిరి, వారు ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. శ్రమకు తాళలేక, తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారి శ్రమలో నుండి, వారి యొక్క ఇబ్బందిలో నుండి, వారి యొక్క బలహీనతలో నుండి, వారి యొక్క బాధలలో నుండి, వారి యొక్క సమస్యలలో నుండి ప్రభు ఏం చేశారంట? విడుదల చేశారు. హల్లెలూయా. ఏ వైద్యుని చేతిలో ఉండదు, ఏ బంధువు చేతిలో ఉండదు, లేకపోతే ఇంకా ఎవరి చేతిలో కూడా ఉండదు. కానీ నిన్ను నన్ను విడిపించి మనల్ని ప్రేమించి మనల్ని లేవనెత్తేది కేవలం మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి శ్రమకు తట్టుకోలేక వారు
దేవుడు వారి మొర ఆలకించినందుకు వారు ఏం చేస్తున్నారు? నీకు స్తోత్రము దేవా, మా మొరను ఆలకించావు, మాతో మాట్లాడావు, మేము కలిగిన ఇబ్బంది నుండి మాకు విడుదల చేస్తావు, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తా ఉంటున్నారు. హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. ఎటు తోచక ఉన్నారంట. అర్థమవుతుందా? ఎటు కొన్ని కొన్ని పరిస్థితులలో మనకి కూడా అంతే, ఎటు తోచదు. అసలు ఏమవుతుందో అన్న ఆందోళన భయము కలుగుతూ ఉన్న సందర్భాలలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. నా కుమార్తె ధైర్యం ఉండము, నా కుమారుడా ధైర్యముగా ఉండము. హల్లెలూయా. ఆ మాట సరిపోదండి మనకి, ఆ మాట చాలు. మనం లేచి నిలబడడానికి, లేకపోతే లేచి చక్కగా జీవించడానికి ఆ ఒక్క మాట చాలు. నా కుమారుడా ధైర్యముగా ఉండము, నా కుమార్తె ధైర్యముగా ఉండము. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మాట్లాడే గొప్ప దేవుడు. శ్రమల నుండి తప్పించి విడిపించి మేలు చేసే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్తాం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను, అది నిమ్మలమైన వారి వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. కాబట్టి భూమి, ఆకాశము, సముద్రము, తరంగములు అన్ని కూడా, పంచభూతాలు అన్ని కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆయన మాటకు అవన్నీ కూడా లోబడాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే యేసుప్రభు తుఫానును గద్దించారో తుఫాను అంతా కూడా ఆగిపోయింది. లేకుంటే వారికి ఎంతో ఆందోళన, అలజడి వేగిపోయింది. వారి హృదయాలలో ఎంతో భయం నింపబడింది. దేవుని ఎప్పుడైతే ప్రార్థించారో అప్పుడు దేవుడు ఏం చేశాడు? అవన్నీ కూడా అణిగిపోవాలి, ఆగిపోవాలని ఒక్కసారి ఆయన ఆజ్ఞాపించగానే తుఫాను అంతా కూడా ఏమైపోయిందంట? వాటి తరంగాలు కూడా అణిగిపోయాయని రాయబడ్డాయి. అవన్నీ కూడా నిమ్మలమైనందుకు వారందరూ కూడా చాలా సంతోషించారట. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఆనందమే కదండి. ఇరికింపబడ్డ ఆ పరిస్థితులలో నుండి తప్పించడానికి ఒక నాదుడు మన చెంత ఉన్నారు అని అంటే మనకి చాలా సంతోషమే. ఆ ప్రభు చెప్పిన మాటకి సముద్రం తరంగములు అన్ని లోబడ్డాయి. కాబట్టి ఆ దినమున వారు ఎంతో సంతోషించారు. అంత మాత్రమే కాకుండా వారు కోరిన రేవుకు ప్రభు వారిని నడిపించారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఎక్కడికి చేరుకోవాలో ఆ గమ్యస్థానాన్ని ప్రభు చూపించి ఆ ప్రాంతానికి క్షేమంగా వారిని చేర్చినందుకు వారు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నారు. హల్లెలూయా. మనము కూడా ఈ దినమందు దేవుడు మంచి అవకాశం మనకి ఇచ్చి ఉన్నారు. గతించిన సంవత్సరాలు, గతించిన నెలలు, గతించిన వారములు, దినములు అనుక్షణము కూడా ప్రభు కృప నిన్ను విడువకుండా వెంటాడి నీకు క్షేమం భద్రతిచ్చి నీ బలహీనతల్లోనూ, నీ యొక్క వ్యాధి బాధల్లోనూ, నీ యొక్క ఇబ్బందులలోనూ, నీ యొక్క సమస్యలలోనూ ప్రభు కృప, ప్రభు హస్తం తోడుని ఇంతవరకు కూడా ఇంకా సజీవుల లెక్కలో ప్రభు మనల్ని ఉంచినందుకు మనం ఏం చేయాలి? మనము కూడా చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరి కోరిన రేవుకు ప్రభు వారిని నడిపించారు. కాబట్టి వారందరూ కలిసి ఏం చేస్తున్నారు? దేవునికి ఆరాధన చేస్తా ఉంటున్నారు. మనం కూడా సజీవులుగా ఉన్నందుకు, మనం కూడా కాపాడబడినందుకు, రక్షించబడినందుకు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఈ భయంకరమైన పాపపు లోకము నుండి వేరు చేయబడినందుకు, సత్యాన్ని ఎరిగి ఉన్నందుకు, దేవుణ్ణి వెంబడిస్తున్నందుకు మనం కూడా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నన్ను తప్పించావు, నన్ను రక్షించావు, పాప భూమిలో నుండి లేవనెత్తావు ప్రభా, శ్రమలలో నుండి నన్ను విడుదల చేస్తావు ప్రభా, భయంకరమైన అపరాధముల నుండి, పాపముల నుండి నన్ను వేరు చేసి తప్పించి నన్ను క్షమించి నీ బిడ్డగా చేర్చుకున్నావు ప్రభు అని చెప్పి మనం కూడా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరాధన చేయాలి. హృదయపూర్వకంగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు మనము చెల్లించే వారముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన వాక్యం దేవుడు దీవించును గాక. మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయమునకు వచ్చి ఉన్నాము. ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సిన సమయమునకు మనము వచ్చి ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా సిద్ధపడి హృదయపూర్వకంగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉందాము. ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రాలు